అనర్హత పిటిషన్లు కొట్టివేత పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఆరోపణలు తోసిపుచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ జరిగినటువంటి నేపథ్యం ఉంది. ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు నిరాకరణ. ప్రకాష్ గౌడ్ గూడెం అరకపూడి తెల్లం బండ్లకు క్లీన్ చిట్. నేడు మరో ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో తీర్పు ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది. నేను కాంగ్రెస్లో చేరలేదు కడియం శ్రీహారి. ఇక చూడు ఇంత బహిరంగంగా చెప్పిండు, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు కానీ ఉత్తనే ఉంటున్నా, నా బిడ్డ ఒకటి ఉత్తనే ఉంటుంది అని జనాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. కడియం శ్రీహారి ఉన్నటువంటి ఇమేజ్ కూడా మొత్తం ఆయనకు ఉన్నటువంటి ఎంతో కొంత పేరుండి ఆ పేరు కూడా నిన్నటి దానితో కూడా సమసిపోయిందని చెప్పొచ్చు. ఒక టీచర్గా తన జీవితాన్ని ప్రారంభించినటువంటి ఒక టీచర్గా ఈరోజు ఆయన ఆడుతున్నటువంటి డ్రామాలు, ఆయన ఆడుతున్నటువంటి అబద్ధాలు ఇలా సమాజం మొత్తం ఇలా చూసేటువంటి పరిస్థితి. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అనేటువంటి నేపథ్యం ఉంటుంది. ఆయన చెప్పినటువంటి స్టేట్మెంటే విచారణ జరుపుతున్న స్పీకర్ని గడ్డం ప్రసాద్ కుమార్ కూడా విచారణ జరుపుతున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఏమైంది, మీరు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలో ఉన్నారా ఈ పార్టీలో ఉన్నారో అడుగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, అరకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త. వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థులు. వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ కండవప్పున్నటువంటి నీచాతి నీచులు ఇలా ఉన్నటువంటి వీళ్ళు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఏ పార్టీలో గెలిచినా కూడా ఏ పార్టీ సింబల్తోని గెలిచినటువంటి పరిస్థితి, ఆ సింబల్తో గెలిచినటువంటి వ్యక్తులు, ఆ సింబల్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలను మోసం చేసినటువంటి దౌర్భాగ్యులు ఈ ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు. ఏ పార్టీ అయితే నీకు అన్నం పెడుతుందో, ఏ పార్టీ అయితే నీకు టికెట్ ఇచ్చి నీకు గెలిపించిందో ఆ పార్టీ నుంచి గెలిచిన తర్వాత కూడా మళ్ళీ నేను ఆ పార్టీలోనే ఉన్నాను, నేను ఆ పార్టీకి నేను ఏ సంబంధం, కాంగ్రెస్ పార్టీలో నేను ఉత్తనే ఉన్నాను, పోయి దోస్తానం చేసుకుంటున్నానని చెప్పడం నిజంగా సిగ్గుచేటు. దానికి సంబంధించిన ప్రధాన వార్త, బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లో చేరని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం కొట్టేశారు. 5 ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, అరకపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు పైన పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు స్పీకర్ తోసిపుచ్చుతూ తీర్పును వెలువరించారు. స్పీకర్ నిర్ణయంతో 5 ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. ఈ సందర్భంగా తీర్పు కాపీని స్పీకర్ విడుదల చేశారు. శాసనసభ్యులు సంబంధిత రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యం ఉంది. చూడుగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు. స్పీకర్కు పూర్తి అధికారం ఉంది. స్పీకర్కి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ అధికారమే వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉన్నది. ఆ సంబంధంలో ఏ అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కావాల్సిన నిధుల కోసము నియామకాల కోసం మాత్రం వచ్చిళ్ళు, మేము కండోలు ఏం కప్పుకోలేదు కదా అని స్పీకర్ ముందు చెప్తే ఆ కేసును కొట్టేసిళ్ళు. 5 ఆ ఊరట లభించింది. 5 పరిస్థితి కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దర్జాగా ఉన్న నేపథ్యం. ఉప ఎన్నికలు జరగనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇది కాంగ్రెస్ పరిస్థితి. మిగతా 5 ఎమ్మెల్యేల సంగతి ఏమిటి అని కూడా మళ్ళీ ఇవాళ ఉన్నది.